హాయ్ ఫ్రెండ్స్, షిరిడి ట్రిప్లో నెక్స్ట్ వీడియోకి వెల్కమ్. నిన్నటి వీడియోలో అద్భుతమైన నల్లరాతి శిల్పకళతో ఉన్న కాలారాం దేవాలయాన్ని చూసాం. కాలారాం దేవాలయం తర్వాత వెళ్లే దారిలో మరాఠా శైలిలో ఉన్న పాత కట్టడాలు, భవనాలు కనిపిస్తాయి. చూడ్డానికి చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. కాలారాం దేవాలయం తర్వాత మేము త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసాం. నాసిక్ అనగానే ముందుగా గుర్తొచ్చేది గోదావరి నది. గోదావరితో పాటు కపిల, అహల్య అనే మరో 2 నదులు ఇక్కడ కలుస్తాయి. దీనినే రామ్కుండ్ అని కూడా అంటారు. శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజుకు ఇక్కడే పితృకర్మలు నిర్వహించాడని చెప్తారు. దీనికున్న మరొక ముఖ్యమైన విశిష్టత 12 ఏళ్లకొకసారి జరిగే ప్రసిద్ధ కుంభమేళా కూడా ఇక్కడే జరుగుతుంది. మన దేశంలో 4 ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు 4 పవిత్ర ప్రదేశాలలో పడ్డాయి. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అప్పటి నుండి ఈ 4 ప్రదేశాలలో కుంభమేళాను నిర్వహిస్తున్నారు. అందులో మొదటిది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం. రెండవది ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గంగా నదీ తీరం. మూడవది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, క్షిప్రా నదీ తీరం. నాలుగవది మహారాష్ట్రలోని నాసిక్, గోదావరి నదీ తీరం. ఈ పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి దేశం నలుమూలల నుండి భక్తులొస్తుంటారు. ఈ నీటిలో మరణించిన వారి అస్థికలను నిమజ్జనం చేస్తే అవి నీటిలో పూర్తిగా కరిగిపోతాయని నమ్ముతారు. ఆ నీటి ప్రవాహాన్ని, చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూస్తుంటే మనసు ఎంతో తేలికపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో నంది లేని ఒక అద్భుతమైన కపాలేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.